హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఇండియన్ ఆర్మీలో పర్మనెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. నో రన్నింగ్, నో మెడికల్, నో ఫీ, 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మనకి ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలుస్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి ఎంప్లాయ్మెంట్ నోట్స్ నుంచి రావడం అయితే జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఆర్మీ నుంచి, గోవా నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకి సిఎస్బిఓ సివిలియన్ స్విచ్ బోర్డ్ ఆపరేటర్ గ్రేడ్ 2 గ్రూప్ సి వేకెన్సీల కోసం నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సిటిజన్ ఆఫ్ ఇండియా, మన ఆంధ్రప్రదేశ్ వారు, తెలంగాణ వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ అక్కడే జాయినింగ్ ఉంటుంది. తర్వాత 2 years తర్వాత మనకి ట్రాన్స్ఫర్లో అయితే పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందని క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా డేట్స్ చూసుకుంటారు. మనకి 2 May 2026 నుంచి అయితే మనకి నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి మొదలయ్యింది. తర్వాత లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 31 May 2026 కల్లా మనకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. టెంటేటివ్ రిటన్ టెస్ట్, తర్వాత ప్రాక్టికల్ టెస్ట్ ఇవన్నీ తర్వాత నోటిఫికేషన్లో మనకి వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అక్కడి నుంచి అయితే క్లియర్గా చూసి అప్లై అయితే చేసుకోండి. తర్వాత సిఎస్బిఓ గ్రేడ్ 3లో 190 వేకెన్సీలు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి 94, ఎస్సీకి 22, ఎస్టీకి 12, ఓబీసీకి 13, ఈడబ్ల్యూఎస్కి 19 అయితే ఉన్నాయి. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా అయితే 12 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఎక్స్ సర్వీస్మెన్స్ కూడా మనకి 20 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మనకి బేసిక్ పే వచ్చేటప్పటికి 21,700 రూపీస్ అన్నీ కలుపుకుని మనకి ఒక 50,000 దాకా శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది అప్రాక్సిమేట్లీ. తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 18 నుంచి 25 సంవత్సరాల వరకు నిండిన అందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ఓబీసీ వారికి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. తర్వాత ఎస్సీ ఎస్టీ వారికి 5 years, ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 years, ఎక్స్ సర్వీస్మెన్స్కి యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా 40 years దాకా మనకి డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ అంటే 45 years దాకా 3 years రెగ్యులర్ సర్వీస్ అయిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి మెట్రికులేషన్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వీరికి జనరల్ ఇంటెలిజెన్సీ, తర్వాత అర్థమెటికల్ ఆప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్సీ అవేర్నెస్, తర్వాత జనరల్ ఇంగ్లీషు, తర్వాత లాజికల్ రీజనింగ్ కోసం టోటల్ 100 మార్క్స్కి అయితే ఉంటుంది. పేపర్ ఇంగ్లీష్లో కానీ హిందీకి అయితే రెండిట్లో అయితే ఉంటుంది. తర్వాత మీకు ప్రాక్టికల్ టెస్ట్, ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని క్లియర్గా మెన్షన్ చేయడం చేశారు. దీనికి అప్లై చేసుకోవడానికి మీకు పీబీఎక్స్ అంటే ప్రైవేట్ బోర్డ్ ఎక్స్చేంజ్ కోసం మీకు 6 months ఆపరేషన్ చేసిన వారికి ఎక్స్పీరియన్స్ కావాలనేసి మెన్షన్ చేయడం జరిగింది. వారు ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నవారో దానికి అప్లై చేసుకునే అవకాశం కూడా ఇవ్వడం అయితే జరిగింది. దీనికి అప్లై చేసుకోవడానికి మనకి స్కాన్ డాక్యుమెంట్స్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, 10th క్లాస్ సర్టిఫికేట్, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్స్, తర్వాత పీబీఎక్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలి, డిశ్చార్జ్ సర్టిఫికేట్ కావాలి. ఎక్స్ సర్వీస్మెన్స్కి పాస్పోర్ట్ ఫోటో జేపీజీ ఫామ్లో ఉండాలనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఒక అప్లికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని అయితే పూర్తిగా నింపవలసి ఉంటుంది, ఫోటో అంటించవలసి ఉంటుంది. అంటించిన తర్వాత సపోర్టెడ్ డాక్యుమెంట్స్ దీనికి పెట్టి మీరు దీన్ని మెయిల్ చేయవలసి ఉంటుంది. మనకి మెయిల్ చేయవలసి ఉంటుంది అప్లికేషన్. తర్వాత ఇక్కడ మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. ఆ మెయిల్ ఐడి 2లో అప్లికేషన్ పేరు రాయవలసి ఉంటుంది. తర్వాత సిఎస్ఓబిఓ అప్లికేషన్ యువర్ ఫుల్ నేమ్ రాయవలసి ఉంటుంది. అటాచ్డ్లో పీడిఎఫ్ మీరు అన్ని స్కాన్ డాక్యుమెంట్స్, తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ అంతా స్కాన్ చేసి పీడిఎఫ్ పంపించవలసి ఉంటుంది. ఆల్ స్కాన్ డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేసి పంపించవలసి ఉంటుంది. ఎటువంటి ఫీజు లేదు కాబట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో మీరు దీనికి అప్లై చేసుకుని గవర్నమెంట్ ఉద్యోగం పొందవలసిందిగా కోరుతున్నాం. ఒకే ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వదు. చాలా రోజుల తర్వాత ఇలాంటి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని అప్లికేషన్ యొక్క లింక్ని మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ ఉంచడం జరుగుతుంది. పూర్తిగా చదివిన తర్వాత మీరు ఎలిజిబిలిటీ ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.
ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మొదటగా చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి 'వీవీఎం కెరీర్ మేకర్స్‌ని'. ఓకే. బాయ్.